The next problem, 2x minus y plus 3z is equal to 9, x plus y plus z is equal to 6, x minus y plus z is equal to 2. So, ఈ సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ని గాస్ జోర్డాన్ మెథడ్లో మనం సాల్వ్ చేసుకోవాలి. మరి గాస్ జోర్డాన్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే ముందుగా ఏడి అనే ఎగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ నోట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ విధంగా కన్వర్షన్ చేసుకోవాలి. 1 0 0 ఆల్ఫా 0 1 0 బీటా 0 0 1 గామా. ఈ యొక్క ఎగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ని ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి బై యూజింగ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. ఓకే, ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ ద్వారా దీన్ని ఈ విధంగా మార్చుకోవాలి. మరి ఇలా ఎలా మారుస్తామంటే ఇంతవరకు ఈ ఫస్ట్ 3 కాలమ్స్ ఇంతవరకు తీసుకున్నట్లయితే ఇది మ్యాట్రిక్స్ ఏ, అంటే ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఈ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి XYZల కోఎఫిషియంట్స్ తోటి ఫామ్ అయింది. ఇది కాన్స్టెంట్స్. ఓకే, అది డి. సో ఏ ప్లస్ డి, ఏడి ఎగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఇంతవరకు ఈ ఫస్ట్ 3 కాలమ్స్ ఏ వరకు దాన్ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మార్చుకోవాలి. 1 0 0 0 1 0 0 0 1. ఓకే, బై యూజింగ్ ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్. మరి ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ఈ నెంబర్ తోటి ఈ 2 ప్లేసెస్లో 0 తీసుకొని రావాలి. సో ఆ జీరోస్ వచ్చిన తర్వాత ఈ మిడిల్ నెంబర్ తోటి, ఓకే, జీరోస్ వచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్ నెంబర్ తోటి ఈ పైన క్రింద 2 జీరోస్ రావాలి. అవి 2 వచ్చిన తర్వాత ఈ పొజిషన్లో ఉన్న నెంబర్ తోటి ఈ 2 జీరోస్ తీసుకొని రావాలి. అలా మొత్తం 6 జీరోస్. 6 జీరోస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్స్ మనం 1లోకి మార్చుకుంటాం. అది ఎలా ఏంటనేది మనం చూద్దాం మనం. సో ఈ ఫస్ట్ కాలం మనం తీసుకుందాం. ఫస్ట్ కాలం 2 1 1. సో దీన్ని R1, ఇది R2, R3. సో ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ రాయడం అనేది చాలా ఈజీగా ఈ పద్ధతిలో మనం రాసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ నెంబర్ తోటి ఇక్కడ 0 తీసుకొని రావాలి. ఈ నెంబర్తో ఈ 2 ప్లేసెస్లో 0 తీసుకొని రావాలి. నేను ఫస్ట్ ఈ ప్లేస్ చూపిస్తున్నాను. అలానే ఇక్కడ 0 రావడం అనేది నేను సపరేట్గా చూపిస్తున్నాను. అది 2 1 1 R1 R2 R3. ఓకే, ఇదే నెంబర్ తోటి ఇక్కడ. ఓకే, ఈ రెండింటిని ఒకే దగ్గర చూపించట్లేదు, 2 వేరువేరుగా చూపిస్తున్నాను. సో ఈ నెంబర్తో ఇక్కడ 0 రావాలి, ఇదే నెంబర్తో ఇక్కడ కూడా 0 రావాలి. ఓకే, మొత్తానికి ఈ నెంబర్తో ఈ 2 ప్లేసెస్లో 0 రావాలి. అది నేను సపరేట్గా చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఈ నెంబర్తో ఇక్కడ 0 రావాలంటే మనం ఈ విధంగా ఇలా క్రాస్గా తీసుకుని ఏడి మైనస్ బీసీ, ఏబిసిడి, ఏడి మైనస్ బీసీ, ఆ విధంగా. ఇక్కడైతే ఫస్ట్ ఈ 2 మైనస్ ఈ 2, ఏబిసిడి, ఏడి మైనస్ బీసీ. ఓకే, దాన్ని ఫాలో అయితే ఈజీగా ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మనం నోట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మనకి 0 రావాలి ఈ పొజిషన్లో. ఇది R2 పొజిషన్ కాబట్టి R2 టైమ్స్ 2 into R2, 2 into R2 2R2 మైనస్ చేసుకోవాలి ఏబిసిడి, ఏడి మైనస్ బీసీ, ఆ విధంగా. మైనస్ 1 into R1 అంటే R1. ఓకే, సో ఇక్కడ మనం ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ రాసేసాం. నెక్స్ట్ ఇక్కడ 0 రావాలి. ఇది R3 పొజిషన్. సో R3 టైమ్స్ 2. సో ఫస్ట్ ఈ 2, ఫస్ట్ లెఫ్ట్ మైనస్ రైట్. ఓకే, లెఫ్ట్ మైనస్ రైట్. సో అంతా అదే పద్ధతి ఫాలో అవుతాం మనం. సో 2 into R3 మైనస్ 1 into R1, 2 into R3 2R3 మైనస్ 1 into R1 R1. ఓకే, కంటిన్యూషన్. సో నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సిమిలర్. సో మనం R1 దగ్గర ఏం చేయట్లేదు. R1 యాస్టీస్ 2 మైనస్ 1 3 9. R2 దగ్గర ఈ పని చేస్తున్నాం మనం. 2R2 మైనస్ R1. సో సైడ్లో ఈ విధంగా మనం రఫ్ వర్క్ చూసుకోవచ్చు.
2R2 అంటే R2 మొత్తాన్ని 2తో ఇంటూ చేసి మైనస్ R1 మైనస్ చేస్తున్నాం. సో 2R2 అంటే 2 1 జా 2 మైనస్ R1 అంటే 2. సో 2 మైనస్ 2 0. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్ ఆ విధంగా. సో 2R2 అంటే 2 1 జా 2 మైనస్ R1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 2R2 అంటే 2 1 జా 2 మైనస్ R1 అంటే 3. 2 మైనస్ 3 అంటే మైనస్ 1. అట్లానే ఫోర్త్ ఎలిమెంట్ 2R2 అంటే 2 6 జా 12 మైనస్ R1 12 మైనస్ 9 3. ఓకే. సో ఇది సెకండ్ రో వచ్చేసి 0 3 మైనస్ 1 3. నెక్స్ట్ థర్డ్ రో 2R3 మైనస్ R1. ఇక్కడ కూడా R3ని 2తో ఇంటూ చేస్తున్నాం మైనస్ R1ని మైనస్ చేయాలి. సో 2R3 అంటే 2 1 జా 2 ఫస్ట్ ఎలిమెంట్ అది మైనస్ R1 అంటే 2. సో 2 మైనస్ 2 అనేది 0. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 2R3 2 మైనస్ 1 జా మైనస్ 2 మైనస్ R1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ 2 ప్లస్ 1 అంటే మైనస్ 1. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 2R3 అంటే 2 1 జా 2 మైనస్ R1 అంటే 3. సో 2 మైనస్ 3 అంటే మైనస్ 1. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 2R3 2 2 జా 4 మైనస్ R1 అంటే 9. 4 మైనస్ 9 మైనస్ 5. ఓకే. సో 0 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 5. ఓకే. నెక్స్ట్ సెకండ్ కాలం తీసుకుందాం. మైనస్ 1 3 మైనస్ 1 మైనస్ 1 3 మైనస్ 1. ఓకే. ఇది R1 పొజిషన్, ఇది R2 పొజిషన్, R3 పొజిషన్. అట్లానే ఇంకొకటి కూడా నోట్ చేద్దాం. మైనస్ 1 3 మైనస్ 1 ఇది R1 పొజిషన్, R2 పొజిషన్, R3 పొజిషన్. ఓకే. సో ఈసారి ఈ మధ్యలో ఉన్న నెంబర్ తోటి పైన క్రింద ఈ రెండు ప్లేసెస్లో 0 రావాలి. ముందు పైన ఈ నెంబర్ తోటి ఇక్కడ 0 రావాలి. సో ఇక్కడ నేను సపరేట్గా చూపిస్తున్నాను. ఇదే నెంబర్తో క్రింద కూడా 0 రావాలి. సో దానికి మనం ఈ విధంగా చూద్దాం. సో ఫస్ట్ ఈ రెండు మైనస్ ఈ రెండు, ఇక్కడ ఫస్ట్ ఈ రెండు మైనస్ ఈ రెండు, ఫస్ట్ లెఫ్ట్ మైనస్ రైట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మెథడ్. ముందు రో ఆపరేషన్స్ నోట్ చేద్దాం. సో ఇక్కడ మనకి 0 రావాలి. ఇది R1 పొజిషన్లో ఉంది. సో అందువల్ల R1 టాన్స్ 2. ఓకే. మైనస్ 1 ఇంటూ R2 అంటే మైనస్ R2 మైనస్ 3R1 మైనస్ 3R1. అట్లానే సో ఇక్కడ ఈ డాట్ పెట్టిన దగ్గర మనకి 0 రావాలి. ఇది R3 పొజిషన్, ఇది R3 టాన్స్ 2 3R3 మైనస్ 1 ఇంటూ R2 3R3 మైనస్ చేయాలి యాక్చువల్గా. మళ్ళీ మైనస్ 1 ఇంటూ R2 అంటే మైనస్ R2 మైనస్ మైనస్ ప్లస్ R2. ఓకే. సో ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటాం, మైనస్ రైట్ తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనం R1 దగ్గర ఈ విధంగా చేస్తున్నాం. మైనస్ R2 మైనస్ 3R1. సో పక్కన రఫర్ చూపిస్తాను. మైనస్ R2. సో R2 అంటే దీన్ని మనం మైనస్తో ఇంటూ చేసుకోవాలి. మైనస్ 0 మైనస్ 3R1. R1ని 3తో ఇంటూ చేసి మైనస్ చేయాలి. 3 2 జా 6 మైనస్ 6. సో ఇది మైనస్ 6. నెక్స్ట్ మైనస్ R2 అంటే మైనస్ 3 మైనస్ 3R1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 జా 3 0. నెక్స్ట్ మైనస్ R2 అంటే మైనస్ మైనస్ ప్లస్ 1 అవుతుంది. మైనస్ 3R1 3 3 జా 9 1 మైనస్ 9. నెక్స్ట్ మైనస్ R2 అంటే మైనస్ 3 మైనస్ 3R1 మైనస్ 3 9 జా 27 మైనస్ 30. ఓకే. ఇవి R1లో వచ్చినటువంటి ఎలిమెంట్స్. మైనస్ 6 0 మైనస్ 8
-30. ఓకే, మనం R2 దగ్గర ఏం చేయట్లేదు, R1 R3 దగ్గర చేస్తున్నాం. సో R2 అనేది యాజ్ ఇట్ ఈస్ 0 3 -1 3. నెక్స్ట్ R3. సో R3 దగ్గర మనం చూద్దాం. సో R3 దగ్గర మనం 3R3 + R2, R3ని 3తో ఇంటూ చేసి R2ని యాడ్ చేస్తున్నాం. సో 3R3 అంటే 300 ఫస్ట్, ప్లస్ R2 అంటే కూడా జీరోనే ఉంది, R2 అంటే 0. సో 0 + 0 0. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 3R3, 3 - 1 -3 ప్లస్ R2. సో -3 + 3 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 3R3, 3 - 1 -3 ప్లస్ R2. R2 అంటే -1 ఉంది. సో ఇది -1 -3 -1 -4. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 3R3, 3 - 5 -15 ప్లస్ R2. ప్లస్ R2 అంటే +3, -15 + 3 అంటే -12. సో లాస్ట్ రో వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది 0 0 -4 -12. ఓకే, నెక్స్ట్ మనం సో R1 మొత్తం ఒక 2 అనే నెంబర్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. అట్లానే R3ని -4తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా మనం క్యాన్సిల్ చేసుకుందాం. ఎందుకంటే వాల్యూస్ అనేవి మినిమైజ్ అయిపోతాయి కాబట్టి మన క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. సో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకుంటే మంచిది. నేను R1ని 2తో డివైడ్ చేస్తున్నాను. R1 టాన్స్ టు R1/2. ఓకే, అట్లానే R3 టాన్స్ టు R3/-4. ఇక్కడ -4 ఉంది, సో దాంతో నేను డివైడ్ చేస్తున్నాను. ఓకే, దానివల్ల మనకి అంటే ఎంత నెంబర్తో డివైడ్ చేయగలిగే అవకాశం ఉంటే అంత నెంబర్తో డివైడ్ చేసుకోవాలి. అది మీరు మైనస్ తీసుకోవచ్చు, ప్లస్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను -4 ఎందుకు తీసుకున్నానంటే మనకి 0 0 1 రావాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మారాలి కదా. సో లాస్ట్ రో వచ్చేసి 0 0 1, అందువల్ల ఇక్కడ 1 వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ -4 ఉంది కాబట్టి అదే నెంబర్తో డివైడ్ చేస్తున్నాను. సో ముందుగా R1ని 2తో డివైడ్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో 2 - 3 2 0 2 - 4 2 - 15. ఓకే, నెక్స్ట్ R2 మనం ఏం చేయట్లేదు, 0 3 -1 3 అట్లానే R3ని -4తో డివైడ్ చేస్తాం. -4 0 0 -4 0 0 -4 1 -4/-4 అంటే +1 -12/-4 అంటే 4 3 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో డైరెక్ట్గా మనకు 1 వచ్చేసింది. అలాంటి లాస్ట్ రో వచ్చేసింది 0 0 1. సో ఈ నెంబర్తో ఈ రెండు ప్లేసెస్లో మనం 0 తీసుకురావాలి. దానికంటే ఈ నెంబర్తో ఈ రెండు ప్లేసెస్లో 0 తీసుకురావడం కొంత బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాల్యూస్ అనేవి మినిమైజ్ అయినాయి కాబట్టి క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి. అందుకోసం మనం ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ కాలం మనం తీసుకోవాలి. ఈ నెంబర్ తోటి ఈ రెండు ప్లేసెస్లో 0 తీసుకొని రావాలి. అది ఎలా మనం చూద్దాం. నెక్స్ట్ థర్డ్ కాలం మనం తీసుకుంటున్నాం. -4 -1 1. ఓకే, సో ఇది R1 పొజిషన్, ఇది R2 పొజిషన్, ఇది R3 పొజిషన్. అట్లానే ఇంకొకటి కూడా మనం నోట్ చేద్దాం. -4 -1 1, ఇది R1 పొజిషన్, ఇది R2, ఇది R3. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఈ నెంబర్ తోటి ఈ రెండు ప్లేసెస్లో 0 తీసుకొని రావాలి. దాన్ని నేను రెండింటికి సపరేట్గా చూపించాను. సో ఈ నెంబర్తో ఫస్ట్ ఇక్కడ 0 రావాలి. నెక్స్ట్ ఇదే నెంబర్తో సెకండ్ ఇక్కడ 0 రావాలి. ఓకే, సో మరి వాటిని ఎలా మనం నోట్ చేద్దామని చూద్దాం. సో ఈ నెంబర్తో ఇక్కడ 0 రావాలంటే ఫస్ట్ ఈ రెండు మైనస్ ఈ రెండు. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవడమే. అలానే దీంతో ఇక్కడ 0 రావాలి. సో ఈ రెండు మైనస్ ఈ రెండు. ఓకే,
సో ముందు ఇక్కడ ఈ డాట్ పెట్టిన దగ్గర 0 రావాలి, R1 పొజిషన్. సో దానికి మనం ఈ విధంగా నోట్ చేస్తున్నాం, R1 టైమ్స్ టు -4R3 -1R1. అట్లానే ఇక్కడ 0 రావాలి, ఇది R2 పొజిషన్ ఇది. సో R2 టైమ్స్ టు -1 ఇంటూ R3, ఫస్ట్ లెఫ్ట్ తర్వాత రైట్. -1 ఇంటూ R3 అంటే -R3, -1 ఇంటూ R2 అంటే R2. ఓకే. సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో మనం R1 దగ్గర -4R3 అంటే R3ని -4తో ఇంటూ చేస్తున్నాం, -R1ని మైనస్తో ఇంటూ చేసి మ్యాచ్ చేసుకోవాలి. సో -4R3 అంటే -4 ఇంటూ 0 0నే అది. ఓకే, -4 ఇంటూ 0 0నే. -R1 అంటే మైనస్ ఇంటూ మైనస్ +3. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్, తర్వాత థర్డ్, ఫోర్త్, R3 R1 ఈ రెండే ఉన్నాయి అక్కడ. సో -4R3 అంటే -4 0 0, -R1 అంటే -0 0 -0 0. నెక్స్ట్ థర్డ్ -4R3 -4 ఇంటూ 1 -4, -R1 -+4 0. నెక్స్ట్ -4R3 -4 3 -12, -R1 R1 అంటే -15 -+15. సో -12 + 15 అంటే 3. సో మనకి R1 వచ్చేసి ప్రస్తుతం ఈ విధంగా ఉంది, 3 0 0 3. నెక్స్ట్ R2 దగ్గర -R3 -R2 అంటే R3ని మైనస్తో ఇంటూ చేయాలి, -R2. ఓకే, సో అది ఇక్కడ నోట్ చేద్దాం మనం. -R3 అంటే -0 అంటే 0నే, -R2 అన్నా కూడా 0నే. సో 0 -0 0. నెక్స్ట్ -R3 అంటే -0 అంటే 0నే, -R2 అంటే -3. సో 0 -3 అంటే -3. -R3 అంటే -1, R2 అంటే -+1, -1 + 1 0. -R3 అంటే -3, -R2 అంటే -3 -6. ఓకే, సో R2 వచ్చేసి 0 -3 0 -6. ఓకే, R3ని మనం మార్చట్లేదు, అక్కడ మనం ఏం చేయట్లేదు, 0 0 1 3. ఓకే, మనకు కావాల్సిన జీరోస్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ ప్లేస్లో మనం 1 తీసుకొని రావాలి. ఫస్ట్ ఇక్కడ 1 రావాలంటే R1ని అదే నెంబర్తో, అక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్తో డివైడ్ చేసుకోవాలి. అట్లానే ఇక్కడ 1 రావాలంటే ఇక్కడ -3 ఉంది కాబట్టి R2ని మనం -3తోనే డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ us see that. సో 3తో డివైడ్ చేస్తే 3 1 3 0 3 0 3 1. ఇక్కడ -3 0 -3 1 -3 0 -3 2. ఇది ఆల్రెడీ వచ్చేసింది 0 0 1 3. ఓకే, సో 1 0 0 0 1 0 0 0 1 ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు దీన్ని మనం xగా, ఇది yగా, ఇది zగా తీసుకుంటాం. దేర్ఫోర్ ద సొల్యూషన్ ఈజ్ x = 1, y = 2, z = 3. దట్ ఈస్ ద ఆన్సర్.